ఒక ఊరిలో ఒక ఆమె ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు సూర్యుడు, చిన్నవాడు చంద్రుడు. వాళ్ళిద్దరూ ఒకలాగే ఉంటారు. వాళ్ళు చాలా బీదవాళ్ళు. ఆమె ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనులు చేసి వచ్చిన డబ్బుతో పిల్లలకు మంచి తిండి పెట్టేది. ఒకరోజు ఆమెకు బాగా జ్వరం వచ్చి మంచంలో పడిపోయింది. నెలైనా జ్వరం కొంచెం కూడా తగ్గలేదు. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. ఆమె పిల్లలిద్దరికీ ఏదో ఒకటి పెట్టి తాను మాత్రం ఏమీ తినకుండా మంచినీళ్లు తాగి పడుకొనేది. పిల్లల కోసం జ్వరంలోనూ ఆకలితో పస్తులు ఉండేది. అంతలో ఒకరోజు ఆ ఊరిలో ఒక పెద్ద పెళ్లి జరుగుతూ ఉంటే వీళ్లను భోజనానికి పిలిచారు. పెళ్లి భోజనం అంటే అన్నం పప్పు పెట్టరు కదా, మంచి మంచి రుచికరమైన వంటకాలు వడ్డిస్తారు. ఆమె చాలా రోజుల నుండి పస్తులుంది కదా, నోరు ఊరింది. పిల్లలతో సహా పోయి బాగా తిని రావాలనుకుంది. కానీ చాలా రోజుల నుండి తిండి లేదు కదా, అదీ కాక జ్వరం ఇంకా తగ్గలేదు. అందుకే నీరసం వచ్చి మంచం మీద నుండి లేవలేకపోయింది. దాంతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి పిలిచి, మీరిద్దరూ పెళ్లికి వెళ్ళి బాగా తినిరండి. అలాగే వచ్చేటప్పుడు నాకు కూడా ఏమైనా పట్టుకురండి, చాలా ఆకలిగా ఉంది అని చెప్పింది. సరేనని ఇద్దరూ పెళ్లికి వెళ్ళారు. సూర్యుడు భోజనానికి కూర్చోగానే అమ్మకిచ్చిన మాట మర్చిపోయాడు. భక్ష్యాలు, లడ్లు, కజ్జికాయలు, పాయసం అన్నీ బాగా మెక్కి ఉత్త చేతులతో ఊపుకుంటూ ఇంటికి వచ్చాడు. వాళ్ళమ్మ సూర్యుని చూడగానే తన కోసం అన్నీ తెచ్చుంటాడు అనుకొని ఆశతో, నాయనా, నా కోసం ఏమి తెచ్చావు అని అడిగింది. దానికి సూర్యుడు, నీ సంగతే మర్చిపోయానమ్మా, నాకు అసలు గుర్తే లేదు అన్నాడు. తాను రోజు ఏమీ తినకుండా కడుపు కాల్చుకొని అన్నీ వీళ్ళకే పెడుతున్నా కనీసం ఒక్క పూట కూడా తనకు తేలేదు అని ఆమె చాలా బాధపడింది. చంద్రుడు మాత్రం భోజనానికి కూర్చోగానే పెట్టినవన్నీ పెట్టినట్టు సూర్యుని మాదిరి గబగబా తినకుండా, పాపం అమ్మ రోజు తానేమీ తినకుండా అన్నీ మాకే పెడుతుంది, కనీసం ఈ ఒక్కరోజైనా ఇవన్నీ తీసుకువెళ్ళి అమ్మకు పెట్టాలి అనుకున్నాడు. ఎవరూ చూడకుండా విస్తరాకులో పెట్టినవన్నీ అంగిలో దాచిపెట్టుకొని ఇంటికి తీసుకువచ్చాడు. అమ్మ చంద్రుణ్ణి చూస్తూ, నాయనా, నువ్వైనా ఏమైనా తెచ్చావా, లేక మీ అన్నలాగే బాగా మెక్కి ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చావా అని అడిగింది. ఆ మాటకి చంద్రుడు నవ్వుతూ, అమ్మా, ముందు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని రాపో, తిందుగాని అంటూ ఇస్తరాకు వేసి తెచ్చినవన్నీ ప్రేమగా వడ్డించాడు. అవన్నీ తిని ఆమె చాలా సంతోషించింది. ఆ తరువాత సూర్యుణ్ణి పిలిచి, చూడు, వీడు నీకన్నా చిన్నోడే అయినా అమ్మ కోసం ఏమీ తినకుండా అన్నీ తెచ్చాడు. నువ్వు పెద్దోడివైనా ఏ లాభం లేదు అంటూ, నేను ఎలాగైతే ఆకలితో మలమల మాడిపోయానో అలాగే నువ్వు కూడా ఇప్పటినుంచి సలసలా మండిపోతావు అని శపించింది. చంద్రుణ్ణి పిలిచి, మలమలా మాడిపోతున్న నా కడుపు నిండా అన్నం పెట్టి దాన్ని చల్లగా చేశావు. అందువల్ల ఇప్పటినుంచి నువ్వు చల్లగా బతకాలి అని దీవించింది. ఆ రోజు నుండి సూర్యుడు సలసలా కాగిపోతూ సెగలు కక్కుతూ ఉంటే చంద్రుడేమో వెన్నులు కురిపిస్తూ హాయిగా ఉన్నాడు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.